తక్కువ బడ్జెట్లో సింపుల్గా నా దగ్గర ఉన్న పట్టు చీర కలెక్షన్ అయితే ఈరోజు చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, నాది ఆధార్ కార్డు కనిపించట్లేదు. ఇంకా నేను బట్టల్లో ఏమైనా ఉన్నాయేమో అనేసి బట్టలన్నీ తీసానండి. అంటే ఇవి పట్టు శారీస్. ఇంకా నేను తీసాను కదా, ఎటు మీకు కూడా చూపిద్దాము అనేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలా సింపుల్గా ఉంటాయండి నా శారీస్. నాకు పెళ్లి కాకముందు పెద్ద శారీస్ ఏమి లేవు, కానీ పెళ్ళైన తర్వాత ఒక్కొక్కటి కొనుక్కుంటూ ఇలా అయితే ఉన్నామండి. సో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. ఆధార్ కార్డు ఇంక అంతా ఒక్కసారి తీసాను కదా, శుభ్రం చేసేద్దామనేసి ఇంకా నా బీరువాని అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను. నా శారీ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ శారీ వచ్చేసి మా రిసెప్షన్ శారీ అండి, చూసారు కదా. సో ఇది మా అత్తయ్య గారు వాళ్ళు కొనిపించింది అనమాట. ఇదిగోండి, దాదాపు ఇది 2019లోనో 19లోనో తీసుకున్నామండి. ఇది 11,000 దాకా పడింది. చూసారు కదండి, ఇంత ఖరీదైన చీర ఫస్ట్ టైం అనమాట నేను తీసుకోవటము. మళ్ళీ విప్పదీసేస్తే మళ్ళీ ముడతలు పోయిద్ది. ఎప్పుడన్నా ఒకసారి కట్టుకుంటానండి, ఎక్కువ పెద్దగా ఏమి కట్టుకోను. అంటే ఇంతంత పెద్ద పెద్ద చీరలు మనం కట్టుకోలేం కదా. చూపిస్తాను ఇంకా. ఇదిగోండి, సో ఇలా వచ్చిందండి. పెద్ద బోర్డరు. మామూలుగా అయితే ఇంత బోర్డర్లో ఇంక పట్టు చీరలు అంటే ఇంతే బోర్డర్స్ వస్తాయి కదా, ఇవే బోర్డర్స్ ఉంటాయి. ఇంకా మా వదిన సెలెక్షన్ చేసింది. నాకు సెలెక్షన్ పెద్దగా రాదండి. నేను, మా హస్బెండ్, మా వదిన వెళ్ళేసి సెలెక్ట్ చేసుకున్నాము. ఇది అమీర్పేటలో తీసుకున్నాను నేను. అమీర్పేటలో ఏదో ఒక షాపింగ్ మాల్ ఉండిద్ది, అక్కడైతే తీసుకున్నాను. ఇంకా ఇది అయిపోయిందండి. దీని మీద బ్లౌజ్ అనమాట. దీన్ని నేను ఇది చేయించాను, వర్క్ చేయించాను, అంటుకుపోతున్నాయి. ఇదిగోండి, దీని మీద బ్లౌజ్ చూసారు కదా. శారీ చాలా చాలా బాగుండిద్దండి ఇవి. కాకపోతే ఇంత పెద్ద శారీ మనకి కట్టుకోవటం పెద్దగా రాదనమాట, ఎవరైనా హెల్ప్ చేయాలి. నెక్స్ట్ శారీ వచ్చేసి సత్యనారాయణ వ్రతానికి అనేసి తీసుకున్నామండి మా రిసెప్షన్ అయిపోయిన తర్వాత. అదనమాట శారీ ఇది. దీని బ్లౌజ్కి కూడా లైట్గా నేను వర్క్ చేయించాను. 3,000 ఏమో పడింది. రిసెప్షన్ రెండే తీసుకున్నామండి. సత్యనారాయణ వ్రతానికి అదేమో రిసెప్షన్కి తీసుకున్నాము. ఇదిగోండి, నేను ఒక మిస్టేక్ చేశానండి. ఇది కొంచెం ఆ మధ్య మధ్యలో కలర్ పోయింది. నేనేం మిస్టేక్ చేశానంటే, దీన్ని నేనేం చేశానంటే డ్రై క్లీనింగ్కి ఇవ్వకుండా వాటర్లో పెట్టానండి. చాలా వరకు కలర్ పోయింది. చూసారు కదా. ఇది పెద్ద బోర్డర్ ఏం కాదండి, ఇది చిన్న బోర్డరేను. కాకపోతే నేను నీళ్ళల్లో పెట్టడం వలన పోయింది. నాకు భలే బాధ అనిపించింది. అసలు కలర్ పోతే మళ్ళీ వీటికి ఉన్న లుక్ మొత్తం పోయిద్ది కదా. వచ్చేసి పళ్ళు అండి. ఇంక తర్వాత నుంచి నేను డ్రై క్లీనింగ్కే ఇస్తున్నాను. ఇంకా డ్రై క్లీనింగ్లో అయితే అసలు మనకి ఇంకా దిగులు పడాల్సిన అవసరం లేదు. సో ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా చాలా బాగుండిద్దండి. ఇక్కడ చూసారు కదా, కొద్దిగా పోయింది, ఎక్కువ ఏం పోలేదు. ఇంకా నేను వెంటనే బాబు కలర్ పోతుంది కదా అనేసి ఇంక నేను డ్రై క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి నేను డ్రై క్లీనింగ్కే ఇస్తున్నాను ఏవైనా కానీ. ఇది ఒకటండి. వచ్చేసి దీని మీద బ్లౌజ్ అనమాట. ఇది కూడా వర్క్ చేయించాము. వర్క్ చేయాలంటే మామూలుగా అడగట్లేదండి అసలు. ఇదిగోండి, ఇది ఇంకోటి వచ్చేసి మా మ్యారేజ్ శారీ అండి ఇది. సో నేను మొన్న రీసెంట్గా కట్టుకున్నాను. ఇంకా అందుకనే నేను ఇంకా దీన్ని మామూలు పైనే పెట్టాను. ఇంకండి ఇది అప్పట్లో 4,000 దాకా ఉంది. ఇది చూసారు కదా.
ఇది మొన్న అట్ల తద్దికి కట్టుకున్నానండి. నేను అట్ల తద్ది చేసుకుంటాం కదా, తద్ది రోజును కట్టుకున్నాను. అందువలన నేను ఫోల్డ్ చేయలేదు, ఇంకా తీసుకొచ్చేసి నేను తర్వాత పెట్టేశాను. మన మ్యారేజ్ చీర కట్టుకుంటారు కదా, సో ఇదండి. నాకు ఈ నెమళ్ళు ఉన్నాయి కదా, ఈ నెమళ్ళు చాలా బాగా నచ్చినాయి. అలానే ఈ చిన్న బుట్ట ఉంది కదా, ఈ బుట్ట కూడా బాగా నచ్చిందండి. ఇదిగోండి ఇది. సో పళ్ళు కూడా చాలా బాగుండిద్ది దీని పళ్ళు కూడా. ఇంకండి నాకు ఈ పళ్ళు కూడా చాలా మంచిగా నచ్చింది. బాగుందండి శారీ. ఇదిగోండి చూడండి, ఇది చాలా సింగిల్ ప్లేట్ పెట్టుకుంటే మనకి చాలా చాలా బాగుండిద్దండి. అప్పుడు చాలా ఇయర్స్ అవుతుంది కదా, అప్పట్లో ఇది నచ్చిందండి. ఎంత నాలెడ్జ్ ఇంత అప్పుడు ఏముందండి అసలు, లేదు కదా, లేకపోతే ఇంకా మంచిగా కొనుక్కునే వాళ్ళమే. సో ఇది మా మ్యారేజ్ శారీ అనమాట. ఇదిగోండి చిన్న ఇలాంటి బోర్డర్లు అంటేనే నాకు ఇష్టము. పెద్ద బోర్డర్లు అంటే పెద్దగా నాకు అంతగా ఇష్టం ఉండదు. బ్లౌజ్ వచ్చేసి దీని మీద ఇదిగోండి బ్లౌజు. ఇది బ్లౌజు. మామూలుగా అయితే అసలు నేను హ్యాండ్స్ అనేది 3/4 పెట్టించుకుంటాను. అప్పుడు నాకు ఫస్ట్దండి, పెళ్ళిగా ముందు నాకు అసలు చీరలే లేవు. ఫస్ట్ది కాబట్టి నేను ఇది షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సో ఇదన్నమాట శారీ, ఓవరాల్ శారీ. ఇంకోటి వచ్చేసి ఇది కూడా ఒకలాంటి పట్టు శారీ ఏనండి. ఇది కట్టుకుంటే భలే ఉండిద్ది అసలు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇది మీకు పట్టు శారీ కాకపోవచ్చు కానీ నాకు చాలా స్పెషల్ అండి. నేను తద్ది చేసుకునేటప్పుడు మొదటగా మా అత్తయ్య గారు పెట్టారు నాకు. ఎందుకంటే తద్ది చేసుకునేటప్పుడు గోల్డ్ కానీ అలానే చీరలు నా వాళ్ళు పెట్టుకుంటారు. గోల్డ్ అయితే నాకు ఏదో ఇచ్చిందిలేండి, గోల్డ్ ఒక కాసు ఇచ్చింది అనమాట. దాంతోపాటు ఈ చీర కూడా ఇచ్చింది. అంటే మరి ఆవిడ దగ్గర ఉందో లేకపోతే కొని ఇచ్చిందో మనకైతే తెలియదు కానీ గ్రీన్ శారీ అండి. ఇది కట్టుకొని నేను ఫస్ట్ తద్ది అయితే చేశాను 3 years బ్యాక్. ఇది కూడా అండి కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుండిద్ది. ఇది కూడా ఇది చూసారు కదా, దీని కాంబినేషన్ ఎలా ఉందో, సూపర్గా ఉండిద్దండి ఇది మాత్రం. అసలు అత్తయ్య గారు ఇచ్చారు కదా, అందుకే నేను భద్రంగా ఏ శారీస్ అయినా నేను వెళ్ళి డ్రై క్లీన్కి ఇచ్చేస్తాను, డ్రై వాష్కి ఇచ్చేస్తానండి. చక్కగా వాళ్ళు ఇలా ముడతలు పెట్టిస్తారు. ఈ మధ్య నేను ఒక 1 year 1.5 year పైనే అయిపోయింది నేను ఈ చీర కట్టుకొని. మళ్ళీ ఇంతవరకు కట్టుకోలేదు, ఈ చీర కట్టుకోవాలి. ఇది ఇంకా దీని మీద నేను బ్లౌజ్నైతే నేను ఇది చేయించానండి, వర్క్ చేయించాను బ్లౌజ్కి. ఇదిగోండి సింపుల్గా వర్క్ చేయించినా కానీ బోల్డ్ కాస్ట్ అయిపోయిందండి. ఇది చూసారు కదా, చాలా స్మూత్గా ఉండిద్దండి. ఇది కాటన్ టైప్ అనమాట. కట్టుకుంటే మాత్రం మెత్తగా ఉండిద్ది. ఇదిగోండి ఇది దీని మీద బ్లౌజ్ అనమాట, వర్క్ బ్లౌజు. ఇంకా ఇది వచ్చేసి ఇది కూడా మా అత్తయ్య గారే ఇచ్చారు. ఏంటి ప్రతిసారి అత్తయ్య గారు ఇచ్చింది అత్తయ్య గారు ఇచ్చింది అనేసి అంటున్నారు అనుకుంటున్నారండి. అంటే నాకు మా అమ్మగారు మా నాన్నగారు లేరు, మా అత్తయ్య గారే అనమాట. మా హస్బెండ్ కొనిస్తారు. సో అందుకనే మా అత్తయ్య గారు మా హస్బెండ్ అనేసి చెప్తున్నాను. ఇక్కడ అమ్మగారు అనేసి అనుకోకండి, ఎందుకంటే నాకు అన్నీ కూడా మా హస్బెండే కొనిస్తారు. ఎందుకంటే మా అమ్మ మా నాన్న లేరు కాబట్టి. ఇది వచ్చేసి మా అత్తయ్య గారు ఇచ్చారండి. ఎలా అంటే ఇది 3 శారీస్ తీసుకున్నారనమాట. 3 శారీస్ కూడా మా తోడుకోళ్ళకు ఒకటి, మా వదిన గారికి ఒకటి, ఇది నాకు ఇచ్చారు. ఫస్ట్ ఆవిడ తీసుకున్నారంట. ఆవిడ తీసుకొని ఇంకా నాకెందుకులే ఇలాంటి శారీ అనేసి నాకు ఇచ్చారు. నాది మ్యారేజ్ శారీ, ఇది ఒకలాగే ఉండిద్ది. ఇంక నేను తీసుకున్నానండి. బ్లౌజ్ ఇచ్చారు కానీ ఆవిడ బ్లౌజ్ కదా ఇది, ఆవిడ బ్లౌజ్ మనకు తెలియదు కదా. ఇంకా నాది ఆల్రెడీ మ్యారేజ్ శారీ ఉంది కాబట్టి ఇక అదే ఇది సరిపోయిద్దండి. చూసారు కదా, దీనికి కూడా సేమ్ బుటా ఉండిద్ది, సేమ్ నెమలలు ఉంటాయి. ఇది కూడా పట్టు శారీ అనండి. ఇది కూడా కట్టుకున్నాను 2-3 సార్లు ఆవిడ ఇచ్చిన తర్వాత.
ఇదిగోండి, చూసారు కదా. ఓవరాల్గా శారీ అయితే ఇలా వచ్చింది, పళ్ళు ఇలా వచ్చింది. ఇంకోటి వచ్చేసి మా హస్బెండ్ కూడా ఇచ్చారండి. ఇది ఆయన కొనిటివి ఏం కాదులేండి, ఆయన డబ్బులు ఇచ్చారు, నేనే కొనుక్కున్నాను అనమాట. అంటే నేను ఏది కొనుక్కున్నా ఏం చేసినా కానీ అది మా హస్బెండే ఇస్తారు. చెప్పాను కదండి, మా అమ్మ మా నాన్న లేరు అనేసి, అన్నీ కూడా ఆయనే ఇస్తారు. ఇంక నేను ఇది తెనాలి వెళ్ళాను, తెనాలి వెళ్ళినప్పుడు ఇంకా ఈ చీర తీసుకున్నానండి. ఒప్పాడ పట్టు శారీ అనమాట. దీని ఇది పవిటి చాలా చాలా బాగుండిద్దండి. నాకు ఇది చాలా బాగా నచ్చింది అప్పుడు. చూశారు కదా, ఇది చాలా స్మూత్గా ఉండిద్దండి. ఉప్పాడంటే మనకు తెలిసిందే కదా, చాలా బాగుండిద్ది కట్టుకుంటే. దీనికి కూడా ఇలా బుటాస్ ఉంటాయి బారుగా. ఇది నేను చాలాసార్లు కట్టుకున్నాను, అందుకే మీరు ఇక్కడ చూస్తే కొంచెం ముడతలు ముడతలుగా ఉండిద్ది. రీసెంట్గా దీన్ని లాస్ట్ ఇయర్లోనే 2 times కట్టుకున్నాను. ఒకటి మా వదిన గారిలో గృహప్రవేశానికి కట్టుకున్నాను, ఇంకోసారి ఎప్పుడో కట్టుకున్నానండి. ఇది చూసారు కదా, దీని పళ్ళు చాలా చాలా బాగుండిద్దండి. నాకు అసలు మెయిన్ దీని పళ్ళు అంటే పవిటి నచ్చే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇదిగండి, దీని పవిటి నచ్చే నేను మెయిన్ తీసుకున్నాను. చాలా చాలా బాగుండిద్దండి. దీని హైలైట్ బ్లౌజ్ చూపిస్తాను. అంత హెవీ వర్క్ 4500 పెట్టి నేను ఎప్పుడూ చేయించుకోలేదండి. ఎందుకంటే మనకు అంత సీన్ లేదులే, అంత కాస్ట్ పెట్టి మనం ఎప్పుడు చేయించుకోలేదు అనేసి అనుకుంటే, ఇంకా నాకు ఈ శారీ మీదకి ఇక అంత కాస్ట్ పెట్టి చేయించాల్సి వచ్చిందండి. ఇదే హెవీ అనుకోవచ్చండి. ఇది నాకు అసలుకి ఎంత హెవీ అంటే అంత హెవీ అయిపోయిందనమాట. ఇది కానీ ఎక్కడన్నా కొంచెం చిరిగినా కానీ ఇదంతా వేస్ట్ అయిపోయిద్ది. ఇది కొని దాదాపు 3 years 4 years అవుతుందనమాట. నాకు మంచిగా నచ్చిన చీర అంటే ఇది. అన్నీ ఉన్నాయిలేండి, కానీ ఎక్కువగా నేను చెప్పిన వర్క్ వేరు, అతను వేసిన వర్క్ వేరు అనమాట. హెవీ వేసేసాడు అతను. తర్వాత నా దగ్గర ఎక్స్ట్రా మనీ తీసుకున్నాడు. నేను అలా కాదు కదా చెప్పింది అనేసి అంటే ఇంక మనం ఏం చేయలేమండి. ఇంక వేసిన తర్వాత మనం ఇక బ్లౌజ్ వదులుకోవటమేను. చూసారు కదా, ఎంత హెవీ వర్క్ ఉందండి. అంత అవసరం అండి, మనకు అంత అవసరం లేదు కదా, ఏం చేస్తాము, ఇంక వాళ్ళు వేసినప్పుడు మరి మనం బ్లౌజ్ అయితే తీసుకోవాలి కదా. సో ఇదండి నా శారీ, నాకు చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఇంకా తీసుకోవాలి శారీస్. ఇంకో శారీస్ చూపిస్తానండి. ఇది రీసెంట్గా ఒక 1.5 year ఇది లాస్ట్ ఇయరే తీసుకున్నాను. ఇది కూడా నాకు నచ్చే తీసుకున్నాను. ఇది పెద్ద కాస్ట్ ఏం కాదండి, 2.5 ఎంతో ఉంది. ఈ గ్రీన్లే ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది నాకు. ఇది చూసారు కదా, ఇది కూడా బాగానే ఉండిద్ది. ఇది కూడా అంటే ప్రత్యేకంగా నేను పండగలకి అట్లా ఏం చీరలు తీసుకోనండి. ఎప్పుడు నాకు తీసుకోవాలనిపిస్తే మా హస్బెండ్ని అడుగుతాను, డబ్బులు వెళ్ళిపోతాను అనమాట. ఎక్కువ నేను ఇవన్నీ కూడా దాదాపు తెనాలిలోనే తీసుకున్నాను. ఎందుకంటే మాది తెనాలి కాబట్టి నేను తెనాలి వెళ్ళినప్పుడల్లా చీరలు కొనుక్కుంటాను. నాకు పెళ్ళి అయ్యేటప్పటికి నాకు ఏం చీరలే లేవండి అసలు. కానీ తర్వాత నుంచి నేను చీరలు కొనటం మొదలుపెట్టాను, అలానే కట్టుకోవటం కూడా మొదలుపెట్టాను. ఈ చీర నేనేం చేశానంటే నేను ఐరన్ చేశానండి. అది కాలింది, ఎక్కడో ఉంది, అది కాలింది. ఇంక నేను దీన్ని అనవసరంగా ఎందుకు వృధా చేయటం అనేసి ఇంక నేను ఎందుకు అంటే నేను ఒకసారి ఏం వేసుకొని మరీ డ్రై క్లీనింగ్కి ఎందుకులే మనమే చేద్దాం అన్నట్లుగా నేను ట్రై చేసేసరికి హీట్ ఎక్కువైపోయిండిద్ది, టక్కన కాలింది. నేను కొంచెం మిషన్ దగ్గరికి వెళ్ళి సర్చ్ చేయించుకున్నాను, ఎక్కడో ఉంది అది. ఇదిగోండి, చూసారు కదా, ఇదనమాట, ఇక్కడ ఉంది. ఇంకా అంటే కట్టుకునేది మరీ కనిపించదండి, ఎందుకంటే ఇది కుర్చీల్లోకి వెళ్ళిపోయిద్ది అనమాట. మనం ఆల్రెడీ కుర్చీల్ని ఫోల్డ్ చేసుకుంటాం కదా, దాంట్లోకి వెళ్ళిపోయిద్ది. చూసారు కదా, ఇది నాకు అప్పుడైతే చాలా చాలా బాధ అనిపించింది, ఇది ఇలా అయిపోయిందా అనేసి. శారీ మొత్తం తీసుకున్న ఒక రోజు కట్టుకున్నాను అంతేనండి. ఫెస్టివల్ కట్టుకున్నాను, కాలిపోయింది. చూసారు కదా, ఇదండి.
సో దీని మీదకి బ్లౌజు నేను చాలా వెరైటీగా చేపించాను. ఎలా అంటే ఇది చూసారు కదా, మొత్తం పైదాకా ఉండిపోయిద్దండి. ఇది బ్లౌజ్ అయితే పైదాకుండి ఇట్లా చేపించాను. అదే ఫుల్ నెక్ పెట్టుకుంటారు కదా, అలా చేపించుకున్నాను. అది ఇదిగోండి, మొత్తానికి నా శారీస్ ఇవేనండి. సింపుల్గా ఉంటాయి, సింపుల్గా నాకున్నవి. మనము శారీస్ పెద్దగా ఎప్పుడో ఏదన్నా సందర్భం ఉంటేనే కట్టుకుంటాం కదా మనము. నేను కూడా అంతేనండి. ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళినప్పుడు కట్టుకుంటాను. ఏదన్నా పండగలకు వచ్చినప్పుడు కానీ, వ్రతాలు ఉన్నప్పుడు కానీ, పూజలు ఉన్నప్పుడు కానీ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర కట్టుకుంటాను. ఇంకా నా దగ్గర ఉన్నవి సింపుల్ అండి, సింపుల్ పట్టు శారీస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.